రౌడీజాన్ని అణిచేస్తున్నానని చంద్రబాబు గారు పదే పదే చెప్తుంటారు. అయితే తడ దగ్గర హోటల్లో టిఫిన్ తిన్నాడట, బిల్లు కట్టమంటే ఎదురు తిరిగాడట. మమ్మల్నే డబ్బులు అడుగుతావు అంటూ కత్తితో విచక్షణారహితంగా నరికేశాడు. తిరుపతి జిల్లా తడ మండలం పెరియవట్టు గ్రామంలో జరిగిన ఈ ఘటన. పెరియపట్టు గ్రామానికి చెందిన ప్రభాకర్ అలియాస్ ప్రభు ఓ డాబా హోటల్ నడుపుతున్నాడు. అదే గ్రామానికి చెందిన దినేష్ విఘ్నేష్ ప్రభు శనివారం డాబా హోటల్ దగ్గరకు వచ్చి టిఫిన్ తిన్నారు. బిల్లు కట్టమని ప్రభు అడిగితే గొడవ బిగినైంది. శనివారం మధ్యాహ్నం ప్రభు తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు దినేష్ విఘ్నేష్ కోసం గ్రామానికి వెళ్లారు. వాళ్ళు లేకపోతే పోలీస్ స్టేషన్ రమ్మని చెప్పాల్సిన కుటుంబ సభ్యులకి చెప్పారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం మందు కొట్టి దినేష్ పొద్దునైన కత్తి తీసుకుని దాబా హోటల్ దగ్గరికి వెళ్ళి ప్రభుతో మరోసారి గొడవకు దిగాడు. నా మీద పోలీసులకు కంప్లైంట్ చేస్తాను చేతిలో ఉన్న కత్తితో విచక్షణారహితంగా నరకడంతో ప్రభు అక్కడికక్కడే మృతి చెందాడు. దినేష్ పరారయ్యాడు. పోలీసులు గాలిస్తున్నారు. మరి రౌడీయిజం కంట్రోల్ చేస్తున్నాం అని చెప్తే ఎట్లా జరిగిపోతుంది? ఇది ఆలోచించుకోవాల్సిన సందర్భం.